అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ భార్య ప్రియుడు సహాయంతో భర్తను హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. పీలేరు డిష్ కాలనీకి చెందిన వెంకట సుబ్రహ్మణ్యం స్థానికంగా ఎల్ఈడీ లైట్లను అద్దెకిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య ఉమాదేవి, కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఉమాదేవికి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చెందిన చీరాల సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. తరచూ ఉమాదేవి అయితే చంద్రగిరి మండలానికి వెళ్ళడం, లేదంటే ఇక్కడ వెంకట సుబ్రహ్మణ్యం బయటకు వెళ్ళినప్పుడు చీరాల సుబ్రహ్మణ్యం ఇంటికి రావడాన్ని కూడా గమనించిన వెంకట సుబ్రహ్మణ్యం అయితే భార్యను పలుమార్లు హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచు గొడవలు జరిగాయి. అయితే తమ వివాహేతర సంబంధానికి భర్త వెంకట సుబ్రహ్మణ్యం అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి అయితే తన భర్తను చంపాలని ప్రియుడితో ప్లాన్ చేసింది. ఆగస్టు 8వ తేదీ రాత్రి బా భర్త వెంకట సుబ్రహ్మణ్యం తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపింది. దీంతో ఆహారం తిన్న వెంకట సుబ్రహ్మణ్యం అయితే వెంటనే నిద్రలోకి జారుకోగా అక్కడికి చేరుకున్న ప్రియుడు చీరాల సుబ్రహ్మణ్యం అలాగే ఉమాదేవి కలిసి ఒక రాడ్‌తో అయితే వెంకట సుబ్రహ్మణ్యం తలపై బలంగా మోదడం జరిగింది. దీంతో వెంకట సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మరణించగా అదే రోజు రాత్రి 2:30 ప్రాంతంలో అయితే ఈ డెడ్ బాడీని ఏం చేయాలని వాళ్ళు ఆలోచించే క్రమంలో అయితే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు. అదే రోజు రాత్రి అయితే భర్త వెంకట సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని భార్య అలాగే ప్రియుడు కలిసి ఇద్దరు తిరుపతి అలాగే మదనేపల్లి జాతీయ రహదారిపై మోహన్ నాయక్ తండా వద్ద అయితే పడేయడం జరిగింది. ఆ రోజు అంటే 9వ తారీఖు ఉదయం అది చూసిన చాలామంది కూడా రోడ్డు ప్రమాదంగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఎవరైతే మృతుడు వెంకటకృష్ణ సుబ్రహ్మణ్యం తండ్రి ఎవరైతే ఉన్నారో కృష్ణయ్య తనకు అనుమానం ఉంది. ఈ మధ్య తన కోడలకు అలాగే తన కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కొంచెం అంటే అనుమానం ఉన్న వ్యక్తులను విచారించడంతో పాటు భార్య ఉమాదేవిని విచారించారు. అయితే ఉమాదేవి మొదటగా తనకేం తెలియదని చెప్పినప్పటికి కూడా పోలీసులు కాల్ లిస్ట్ పరిశీలించారు. అయితే కాల్ లిస్ట్‌లో ఉమాదేవి 8వ తారీఖు అయితే పదే పదే చీరాల సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి గుర్తించారు. ఎందుకు ఫోన్ చేశారని చెప్పి అడగగా తమ బంధువు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించగా తాను తన ప్రియుడు చీరాల సుబ్రహ్మణ్యం ఇద్దరం కలిసి తన భర్తను హత్య చేశామని, తమ ఇద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఈ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కారణంతోనే తన భర్త వెంకట సుబ్రహ్మణ్యం హత్య చేసినట్లయితే నిందితురాలు ఉమాదేవి అలాగే చీరాల సుబ్రహ్మణ్యం ఒప్పుకోగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.